చంద్రబాబు నాయుడు గారిని పని రాక్షసుడు అని ఊరికనే అనరు. ఆయన వర్షం వస్తుందనో, చలేస్తుందనో, లేదంటే ఎండ మండిపోతుందనో దేన్ని లెక్క చేయడు. ఆయన అనుకున్న టైంకి అనుకున్నట్టుగా వెళ్ళిపోతారు. ఒక కమిట్మెంట్‌తో కూడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏదైనా డిసైడ్ అయ్యారు అంటే ఆయన మాట అసలు వినాల్సిందే ఎవరైనా సరే. ఆయన కూడా ఎవరి మాట వినరు. 75 ఏళ్ల వయసులో 45 ఏళ్ల క్రితం నాటి సీఎంని చూస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటల్లో చెప్పడమే కాదు, చేతల్లో కూడా చేసి చూపిస్తున్నారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు హంద్రినివా పనుల పరిశీలనకు వెళ్లారు. ఆ సమయంలో దాదాపు 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదైన సీఎం మాత్రం ఏమాత్రం లెక్క చేయలేదు. చాలా హుషారుగా తిరగడమే కాకుండా తన వెంట ఉన్న అధికార సిబ్బందిని కూడా పరుగులు పెట్టించారు. రాయలసీమకు వరప్రసాదాయనిగా పేర్కొనే హంద్రినివా పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిశీలించారు. అంటే ఇక్కడ బాబు గారి గొప్పతనం ఒకటే, ఎక్కడా కూడా మండే ఎండను సైతం దాదాపు 40 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా గంట పాటు ప్రాజెక్టు పనుల మీదే సమీక్షించారు. ప్రాజెక్టులో పూడికతీత పనులను స్వయంగా పరిశీలించి ప్రాజెక్టు పనులు వేగంగా పనిచేయాలని ఆదేశించారు. అనంతరం అక్కడ సభలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 పథకం మీద కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు అని చెప్పిన సీఎం వారి సంక్షేమం బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే కాదు, సమాజం నుంచి పైకి వచ్చిన ఉన్నత ఆదాయ వర్గాల వారు కూడా పేదలకు సాయపడాలి అని పిలుపునిచ్చారు. దాదాపు త్వరలోనే ఆయన ఆగస్టు 15 ఆల్రెడీ ఒక డేట్ పెట్టారు కాబట్టి అప్పుడు 20 లక్షల మంది వరకు దాదాపుగా వాళ్ళకి సాయం చేయబోతున్నారు. 20 లక్షల మందిని దత్తత తీసుకోవడానికి వీళ్ళు ముందుకు రాబోతున్నారు మార్గదర్శులు అనేది కూడా. ఏది ఏమైనా పని రాక్షసుడే కాదు చంద్రబాబు నాయుడు గారు. ఎండని, కొండని, బండని, వానని, చలిని దేన్ని కూడా లెక్క చేయకుండా ఆ పని జరగాలంటే జరిగే వరకు కూడా అక్కడే కంకణం కట్టుకుని కూర్చుంటారు. అలాంటి ముఖ్యమంత్రి ఒకప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు అలాంటి ముఖ్యమంత్రిని ఆయనలోనే చూస్తున్నాం అనేది తాజాగా జరుగుతున్న పరిణామాల సారాంశం.